నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా యాదమరిలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో మాట్లాడిన సీఎం గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. రప్పారప్ప రంకెలు, జంతు రక్తాలతో కటౌట్లకు అభిషేకాలు చేయటం వంటి రాజకీయ సంస్కృతి సమాజానికి ప్రమాదకరమన్నారు. సిబిఎన్ దగ్గర తోక జాడిస్తే ప్రజాహితం కోసం ఆ తోక కట్ చేస్తా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో హింస, అసత్య ప్రచారాలకు చోటు లేదని స్పష్టం చేశారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించిన చంద్రబాబు కోడికత్తి, గులకరాయి ఘటనల్ని ప్రస్తావించారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసును గుర్తు చేస్తూ అలాంటి ఘటనల్లో నిందితులకు సన్మానాలు చేయడం దారుణమన్నారు. నాటకాలు మీరందరూ ఆలోచించుకోవాలి. ఇది ఒక రాజకీయ పార్టీ నైజం, అదే గొడ్డలి పార్టీ. ఈ సందర్భంగా మీ అందరికీ 11 విషయాలు విజ్ఞప్తి చేస్తున్నా. నేను 48 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. నేనెప్పుడు కూడా ఏదైనా నా మీద 23 క్లేమోర్ మైన్స్ వెంకటేశ్వర స్వామికి లాంఛనాలు ఇవ్వడానికి పోతా ఉంటే ఆ రోజు నక్సలైట్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే నేను రాజకీయం చేయలేదు. ఒకవేళ నా ప్రాణాలు పోయి ఉంటే కూడా మీకోసం నా ప్రాణాలు పోయాయనుకుంటాను తప్ప నేను ఎప్పుడు భయపడలేదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడి మీకు మళ్ళా ఈ పనులు చేయమని పునర్జన్మనిచ్చాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వివేక హత్య నాటకాలు అంతిమని అడుగుతున్నా. మీ అందరికీ తెలుసా లేదా అని అడుగుతున్నా. వివేకానంద్ ఎవరు హత్య చేశారు తెలుసా లేదా? మీకు తెలుసంటే చేలు పైకెత్తండి. నిన్నేం మాట్లాడాడు పెద్ద మనిషి చూశారా? నంగా నాచిగా మాట్లాడాడు. నేనే చంపించానని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజు నాటకాలేసి తప్పుడు వార్తలు రాసి రాజకీయ లబ్ధి పొంది మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కోడికత్తి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? గులకరాయి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? ప్రజల్ని మోసం చేసే ఎత్తుగడ, దుర్మార్గానికి పరాకాష్ట. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇంటి దగ్గర అప్పచెప్పి అంత్యక్రియలు చేసుకోమని అరాచకం. అలాంటి వాడికి సన్మానం చేసే నీచ సంస్కృతి ఈ గొడ్డలి పార్టీది. ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు, భక్తులకు పూర్తి భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతుంది. రాష్ట్రంలో పర్యాటక పోలీస్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. సచివాలయంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి నిర్వహించిన ఎకో టూరిజం సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులతో పాటు దేవాలయాలకు వచ్చే భక్తులకు కూడా పూర్తి భద్రత కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎకో టూరిజం అభివృద్ధి, పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, భద్రతా చర్యలపై అటవీ, పర్యాటక, పంచాయతీరాజ్ శాఖల అధికారులకు ఉప ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఇకపై ప్రతి నెల మొదటి శనివారం జీఎస్టీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. సభ్యులందరికీ సమావేశ సమాచారం ముందుగానే చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే అన్ని శాఖల నుంచి అవసరమైన వివరాలను జీఎస్టీ జాయింట్ కమిషనర్ సమన్వయం చేయాలని సూచించారు. జిల్లాలో జీఎస్టీ వసూళ్ల పెంపుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. That discipline I have set in. ఖచ్చితంగా ఇంటిమేషన్ వెళ్ళలేదు. క్వశ్చన్ ఆఫ్ నాట్ అటెండింగ్ డస్ నాట్ హ్యాపెన్. అసలు ఇది ఏం జరుగుతుంది? వేర్ ఇస్ ది ఇన్ఫర్మేషన్ గ్యాప్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఇది కన్వీనర్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని 21, 22 వార్డుల కొత్తపేట ప్రాంతంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 100 మంది పోలీస్ సిబ్బంది ఇంటింటి తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 81 బైకులు, 1 కారు, 1 ఆటోను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. పట్టణంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఇకపై ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్ కు స్పందించవద్దని ప్రజల్ని హెచ్చరించారు. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ సత్తెనపల్లి టౌన్లోని కొత్తపేట పరిధిలో ముందుగా ఉన్న సమాచారం మేరకే ఆ కార్డన్ సెర్చ్ ఆపరేషను సుమారు 110 మంది ఆఫీసర్లు మెండతో ప్రతి ఈ వార్డులు 2 వార్డులు ఉన్నాయి. ఇక్కడ ఈ 2 వార్డుల్లో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఆ సెర్చ్లో భాగంగా సుమారు 81 రికార్డ్లెస్ వెహికల్, 2 వీలర్ వెహికల్స్, అలాగే 1 కారు, 1 ఆటో సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన 81 మోటార్ సైకిళ్ళు, కారు, ఆటో వాళ్ళు ఎవరైనా సాయంత్రంలోపు రికార్డ్స్ కనుక ఉంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చూపించినట్టయితే వాటిని వెరిఫై చేసి పంపిస్తాము. ఈరోజు చూపించకపోతే సోమవారం కోర్టులో పెట్టడం జరుగుతుంది. అన్ని వెహికల్స్ దొంగ బండ్లుగా పరిగణించి, ఆ బండి కొన్ని పేర్లు లేని, నేమ్స్ లేని, అడ్రస్ లేని ఉన్నాయి బండ్లు. వాటన్నిటికి సమాధానం ఆ పర్సనే చెప్పాలి. ఇకపోతే ముఖ్యంగా ఈ పట్టణంలో ఈ ప్రాంతం ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటే, రీసెంట్గా మీకు తెలుసు నాగన్నకుంట అనే ఏరియాలో కూడా చేయడం జరిగింది. ఇది 2వ ప్లేసు. ఇంతకుముందు రంగా కాలనీలో చేశాము. ఇక్కడ ముఖ్యంగా విరివిగా గంజాయి అమ్మేవాళ్ళు ఉంటా ఉన్నారు. గంజాయి రవాణా చేస్తున్నారు ఇక్కడి నుంచి. వీళ్ళు ఎక్కడి నుంచో తీసుకొస్తారు, చిన్న చిన్న పొట్లాలు కలిపి టౌన్లో కాలేజీలకి, పిల్లలకి, తాగేటువంటి వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి అమ్ముతా ఉన్నారు. అది చాలా దుర్మార్గమైన చర్య. మేము ఇంతగా చెప్తున్నా సరే అది అలాగే చేస్తూ ఉన్నారు. సో ఇది మనం కట్టడి చేయాలి, దాన్ని రూపుమాపాలి అంటే మీ అందరి సహకారం అవసరం. ఇక్కడికి వచ్చిన పబ్లిక్ దాదాపు 150 మంది ఉన్నారు. మీరందరూ ఇది ఈ విధంగా పోలీసు వాళ్ళు మీటింగ్ పెట్టి చెప్పారు, ఇల్లు తనిఖీలు చేస్తున్నారు. మనందరం కూడా కోఆపరేట్ చేయాలని, పట్టణంలో ఉన్న ప్రజలందరూ కనుక సహకరిస్తే మన పట్టణంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంత కూడా గంజాయి దొరకదు. ఎందుకంటే వాళ్ళని పట్టుకొని మనం తీసుకొచ్చి చట్ట ప్రకారం మనం వాళ్ళకి కౌన్సిలింగ్ చేసే వాళ్ళకి, లేదు చట్ట ప్రకారం శిక్షణ పడే వాళ్ళకి కోర్టులో పెడితే ఖచ్చితంగా భయం వస్తుంది, అది ఆపేయచ్చు. మీరు ఆ విధంగా సహకరించాలని కోరుతున్నాము. అంతేకాకుండా మీ పిల్లలను కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు. ఈవెన్ ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజ్ పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు. వాళ్ళు కాలేజీకి వెళ్ళి ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళని సాయంత్రం వచ్చినప్పుడు మన పిల్లోడు ఏం చేస్తున్నాడు ఏంటని కొంచెం 1 గంట స్పేర్ చేయండి పిల్లలకి. అప్పుడు ఖచ్చితంగా నడవడికల్లో ఏమైనా తేడా ఉంటే మనకి దొరికిపోతారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని గాంధీ బొమ్మల సెంటర్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా పాల్గొన్నారు.
కార్యక్రమం అనంతరం కూటమి శ్రేణులు అధికారులతో కలిసి పట్టణ పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వ్యాపారస్తులకు సూచించారు. పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. రాత్రికి అంతా ఖాళీ చేసుకునేటప్పుడు టేస్ట్ ఎట్లా పడేస్తారు? మీరు వెళ్ళే టైంకి డస్ట్బిన్ వేసే విధంగా ఉంటుందా? ఆల్రెడీ ఫుల్ అయిపోయింది కాబట్టి పక్కన వేసే విధంగా ఉంటుందా? మా స్టాఫ్ వచ్చి క్లీన్ చేయడం మీరు చూస్తారా? చూస్తారా లేకపోతే ఎప్పుడుకో ఒకసారి 15 రోజులకు ఒకసారి? సాయంత్రం 7:30 వస్తారు మేడం గారు, పొద్దున్నే వాళ్ళు వచ్చినాక వస్తారు. సో మేము ఇప్పుడు క్లీన్గా మన సిటీ ఉండడానికి 4 వీక్స్ అంటే 4 వారాలకి ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని ఒకటి స్టార్ట్ చేసాము. ప్రతి ఓఎన్టీలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మనకి చెత్త అనేది ఎక్కడైతే లెగసీగా ప్రతిసారి కనిపిస్తుంది డబ్బుగా అట్లాంటివి ఉండడానికి వీల్లేదు అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. సో మా స్టాఫ్ ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. కానీ మీరు బిజినెస్ చేసుకుంటూ మీరు కూడా మీకు టౌన్ పట్ల ఉన్న బాధ్యతతో కరెక్ట్గా చెత్తని డస్ట్బిన్లోనే వేసి రెగ్యులర్గా ఎటు పడితే అట్లా వేయకుండా నీట్గా పెట్టుకోవాలి. ఓకే కదా? సో లేకపోతే కొంచెం మనకి సిటీ క్లీన్గా ఉండడానికి పీనలైజేషన్ పవర్స్ని చేస్తారు. అంటే మీరు చెత్త చేసినందుకు మీకు పెనాల్టీ. మాకు కూడా అట్లాంటి చేయడం ఇష్టం లేదు. మీరు బాధ్యతగా చేయాలి. ఓకే, క్లీన్గా ఉంచుకోవాలి. ఇప్పుడు ఎవరన్నా ఈ వీక్లో వచ్చారనుకోండి, నడవడానికి ఇష్టపడాలి, కొనడానికి ఇష్టపడాలి, చూడడానికి ఇష్టపడాలి. అవన్నీ బాబు ఇక్కడికి వచ్చాం మన అనుకోవచ్చు కదా, మనమందరం ఉంటున్న ప్రదేశం కదా, మీలో కూడా బిహేవియర్ చేంజ్ రావాలి. ఓకే, మీరు ఇలా పెట్టుకున్నారు కదా, కుదిరితే ఒక కాటన్ ఖాళీ పెట్టుకోండి, పెట్టుకొని దాంట్లో వేసేయాలి తిన్నవి అని చెప్పండి. దావరిఖని ప్రాంతంలోని సింగరేణి కార్మిక కాలనీలో నివసిస్తున్న కుటుంబాల సమస్యలను తెలుసుకునేందుకు సింగరేణి అధికారులు పాదయాత్ర నిర్వహించారు. సింగరేణి RG1 GM లలిత్ కుమార్ ఆధ్వర్యంలో బస్టాండ్ కాలనీ, ఐబీ కాలనీ, పవర్ హౌస్ కాలనీలో పర్యటిస్తున్న కార్మిక కుటుంబాల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మిక నివాస గృహాల్లో నెలకొన్న భూగర్భ డ్రైనేజీ, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి సమస్యలపై కుటుంబ సభ్యుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. స్థానికులు ప్రస్తావించిన సమస్యలకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. సింగరేణి అధికారుల బృందం అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్ బస్టాండ్ కాలనీకి ఈరోజు తనిఖీ చేయడం GM గారితో అందరు రావడం జరిగింది. ఎందుకంటే సంక్షేమంలో ఇదొక భాగం. సేఫ్టీ అనేది మైండ్స్లో చెప్తున్నాం. శుభ్రత సౌకర్యాలు ఉండాలన్న ఉద్దేశంతో బస్తీలలో ఈరోజు సింగరేణి RG1 అధికారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా బస్టాండ్ కాడ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గతంలో కొన్ని ఓరల్గా చేయడం జరిగింది, డ్రైనేజీ కొంత చేయడం జరిగింది, ఇంకా కొంత ఉంది. వాటరు విషయం అయితేంది, రోడ్డు విషయం అయితేంది, చాలా వరకు కొన్ని జనరల్గా అవుతున్నాయి. అధికారులు కూడా ప్రత్యక్షంగా కార్మికుల మధ్యలో పోయి తెలుసుకొని చూస్తే బాగుంటుందన్న ఒక నిర్ణయం మనం కోరిక మేరకు వారు రావడం జరిగింది. ఎందుకంటే వస్తే కానీ చూస్తే కానీ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు రావడం జరిగింది, చూడడం జరిగింది. కొన్ని వివిధ డిపార్ట్మెంట్లకు కూడా వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారితోని మనం మోటు పెట్టించుకొని పనులు చేసుకోవాల్సిందిగా ఉన్నాం. చిన్న చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి. కాబట్టి అన్నీ ఇప్పుడు కార్మికులకు కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. కాబట్టి బస్టాండ్ కాలనీకి ఎప్పుడు చెప్పినా సరే చేయడం జరుగుతుంది. ఒక ఈ డ్రైనేజీ మోటార్లది ఏది ఆ డ్రైనేజీ మోటార్కి కరెంటు వైర్లది కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా ఏది. ఇంకోటి ఈ బస్టాండ్ కాలనీ కార్మికులకు, కార్మిక సతీమణులకు కూడా అందరికీ తెలియనిది ఏంటంటే పరిశుభ్రతగా మన అందరి బాధ్యత. శుభ్రంగా ఉంటేనే దోమలు కానీ స్మెల్ కానీ రాదు. కాబట్టి మన కోరిక మేరకే ఈ కుండీలు రోడ్డు మీద ఉంటే మొత్తము కుక్కలు పందులు వస్తే రోడ్డు మీదకి వచ్చేది. చెప్పంగానే వాళ్ళు గోడ పెట్టించి మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఒకటి వెనక ఎవరు కానీ చెత్త కానీ ఏది కానీ వేయకుండా
మీరు ఏదైతే డస్ట్బిన్ ఉందో ఆ డస్ట్బిన్ వేసి ఇంటింటికి రిక్షా అవుతుంది కాబట్టి ఆ రిక్షాలో వేయాలని చెప్పి మన అధికారులు మన వాళ్ళు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ పొరపాటులో వేస్తే వాళ్ళు ఎవరైతే సూపర్వైజర్ ఉన్నారో ఆ సూపర్వైజర్ కనుక చెప్తే కరెంటు కానీ నీళ్ళు కానీ కట్ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి వారు మనకు ఆదేశాలు ముందే ఇచ్చారు కాబట్టి మనం ముందే పరిశుభ్రంగా మన బస్టాండ్ కాలనీ పరిశుభ్రత ఉంచుకొని మనం వాటర్ కానీ కరెంటు కానీ అన్ని వేళలో ఉండేటట్టు మనం చూసుకునే బాధ్యత మన పైన ఉంది. రేపల్లి ఆర్టీసీ డిపో గ్యారేజ్ ముఖద్వారం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎఫ్ రేపల్లి డిపో గౌరవాధ్యక్షులు సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్ మణిలాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆర్టీసీ అభివృద్ధి కోసం అలాగే ఆర్టీసీ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలనే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. విధి నిర్వహణలో కార్మికులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్డబ్ల్యూఎఫ్ విధానాలకు ఆకర్షితులై అనేక మంది కార్మికులు సంఘంలో చేరుతున్నారని పేర్కొన్నారు. డిపో ప్రాంగణంలో కార్మికుల హక్కులు శుభాకాంక్షల కోసం ఏర్పాటు చేసిన బ్యానర్లను ఏకపక్షంగా తొలగించడం సరైంది కాదని విమర్శించారు. మే 20న ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ బ్యానర్ తొలగించారని ఆరోపించారు. ఫెడరేషన్ అట్లానే హైర్ బస్ డ్రైవర్స్, గ్యారేజ్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య విభాగం, అట్లానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎస్డబ్ల్యూఎఫ్ ఈరోజు రాష్ట్రంలో ఆర్టీసీని ప్రైవేటీకరించే దిశగా జరుగుతున్నటువంటి క్రమంలో భాగంగా ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ కోసం, ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్దిష్టమైన పోరాటం నడుపుతున్నటువంటి సంఘం, ముందడుగున్నటువంటి సంఘం, ఏకైక సంఘం ఎస్డబ్ల్యూఎఫ్. ఈ రేపల్లి డిపో పరిధిలో ఈ కాలంలో ఎస్డబ్ల్యూఎఫ్ నూతన ఉత్సాహంతో ముందుకెళ్తా ఉంది. కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఒక్క ఎస్డబ్ల్యూఎఫ్ పరిధిలో ఉన్నటువంటి కార్మికులు, డ్రైవర్లు, లేదు కండక్టర్లు, ఇతర గ్యారేజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ సమస్యలే కాకుండా మొత్తం విశాలంగా అన్ని యూనియన్ల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి నిరంతరం ఎస్డబ్ల్యూఎఫ్ మాట్లాడుతూ ఉంది. ఈరోజు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏదో యూనియన్ల ఎన్నికల కోసమో, లేదు రాజకీయ లబ్ధి కోసమో, లేదు ఇంకా ఏ రకమైనటువంటి ఎజెండా లేదు. ఎస్డబ్ల్యూఎఫ్ ఎజెండా ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యల పరిష్కారమే లక్ష్యం. అటువంటి ఎస్డబ్ల్యూఎఫ్ ఇక నూతన ఉత్సాహంతో ఇక్కడ పనిచేస్తూ ఉంటే ఈ 5-6 మాసాల కాలంలో ఇక్కడ వేధింపులు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా కొన్ని సమస్యలు చార్టర్ ఆఫ్ డిమాండ్స్ రాసి గతంలో ఇక్కడ డిపో మేనేజర్ గారికి అందజేయడం జరిగింది. కొన్ని పిలిచి మాట్లాడారు, కొన్ని పరిష్కారం చేస్తా ఉన్నారు, కొన్ని సమస్యలు మావి కాదు అన్నట్టు వదిలేశారు. అయినప్పటికీ ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతి ప్రకారమే ఇక్కడ పరిష్కారం కానీ డిపిటిఓ గారి పరిధిలో కొన్ని పరిష్కారం చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఆర్టీసీ డిపోలో కొన్ని నిర్ణయాలు చేసేటప్పుడు అందరూ స్వీకరించేలాగా, అందరూ స్వాగతించేలాగా నిర్ణయాలు ఉండాలి. ఈరోజు ఇక్కడ ఎస్డబ్ల్యూఎఫ్ మిత్రులు ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ అనేక యూనియన్లు ఉన్నారు. మా యూనియన్లతో పాటు అన్ని యూనియన్లు బ్యానర్లు రకరకాల సందర్భాల్లో ఆ బ్యానర్లు ప్రదర్శించుకోవడం కోసం ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం, అది ఎన్ఎంఏ అయినా, ఎంప్లాయీస్ యూనియన్ అయినా, ఇంకొక రకరకాల ఫెడరేషన్లు అయినా, ఎస్డబ్ల్యూఎఫ్ అయినా అన్ని యూనియన్లకి డిపో మేనేజర్గా చేసే నిర్ణయాలు స్వాగతించేలాగా ఉండాలి అని చెప్పేసి. జూలై 2027 లక్ష్యంగా కొనసాగుతున్న శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులను కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి ఆయన పనుల పురోగతిని సమీక్షించారు. వంతెన నిర్మాణానికి అవసరమైన మొత్తం 38 పునాదుల్లో ఇప్పటికే 30 పునాదుల పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం మరో 2 పునాదుల పనులు కొనసాగుతున్నాయని, త్వరలో మిగిలిన 6 పునాదుల పనులు కూడా ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. పనులను వేగవంతం చేసేందుకు ప్రస్తుతం ఉన్న కార్మికులతో పాటు అదనంగా మరో 100 మంది వర్కర్లను నియమిస్తున్నామని చెప్పారు. జూలై 20, 2027 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ శంకర్ విలాస్ వంతెన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
ప్రకాశం జిల్లా కందుకూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని శనివారం ఉదయం మాచవరం రోడ్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరం ముఖ్య అతిథిగా పాల్గొనగా సబ్ కలెక్టర్ దామిర హిమవంశీ, మున్సిపల్ కమిషనర్ కె అనూష, అధికారులు, కూటమి పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ సహా అందరూ చీపుర్లు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. కేవలం అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది పనిచేయడం వల్ల మాత్రమే స్వచ్ఛత సాధ్యం కాదని, పట్టణ ప్రజలు కూడా పూర్తి సహకారం అందిస్తేనే మున్సిపాలిటీని పరిశుభ్రంగా తీర్చిదిద్దగలమని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరం అన్నారు. అప్పుడే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పథకం ఆశయం నెరవేరుతుందని తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ రాష్ట్రాన్ని పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పి ఒక ధ్యేయంతో ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. దానిలో భాగంగానే మనందరం కూడా మనం ఒక అధికారులు లేకపోతే ప్రజాప్రతినిధులే చేస్తే ప్రజల్లో కూడా ఈ అవేర్నెస్ తీసుకొని రావాల్సిన కార్యక్రమం. దీన్ని ప్రతి పట్టణ ప్రజలే కాకుండా పల్లెటూర్ల గ్రామాల్లో ఉన్న ప్రజల్లో కూడా ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్లో అందరూ కూడా పాల్గొంటే, సార్ చెప్పినట్టు, సబ్ కలెక్టర్ గారు చెప్పినట్లు, జపాన్లో నేను కూడా లాస్ట్ టైం ఒక 1 year బ్యాక్ పోయాను. పట్టణం మధ్యలోనే కాలువలు వెళ్తూ ఉంటాయి. అంటే డ్రింకింగ్ వాటర్ కాలువలు కూడా ఎక్కడా కూడా ఒక టిష్యూ పేపర్ కూడా దాంట్లో కనపడిన పరిస్థితి ఉంది. అంటే మనలో కూడా పబ్లిక్లో కూడా అవేర్నెస్ వస్తేనే మన పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండే పరిస్థితి వస్తుంది. మనం కూడా దాంట్లో అందరం కూడా భాగస్వాములు అవ్వాలి. పట్టణంలో ఉన్న నాయకులందరూ కూడా విజ్ఞప్తి, ఏదైతే ఈ స్పెషల్ ప్రోగ్రాంలో మీ కాలనీల్లో కూడా మీరు కూడా ఇన్వాల్వ్ అయితేనే మీ ప్రాంతం కూడా పరిశుభ్రంగా ఉంటుంది, పట్టణానికి మంచి పేరు వస్తుంది. అలాగే పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరందరూ కూడా ఈ స్వర్ణ మున్సిపాలిటీగా మన కందుకూరు మున్సిపాలిటీలో మీరు కూడా భాగస్వాములై ఈ ఏవైతే హౌస్ డిస్మెంట్లు ఉంటుందో ఒక పర్టికులర్ ప్లేస్లు వాళ్ళు కూడా మున్సిపల్ అధికారులు కూడా ఐడెంటిఫై చేస్తారు. ఆ ఏరియాలోనే దాన్ని వేసే విధంగా మీరు కూడా సహకరించాలని చెప్పి, ఎక్కడ పడితే అక్కడ వేస్తే రోడ్డుకి ఇబ్బంది అవుతుంది. అలాగే దానివల్ల అనేక ఇబ్బందులు కూడా వస్తాయి. కాబట్టి దీంట్లో పట్టణ ప్రజలు కూడా భాగస్వాములు అని చెప్పి మన మున్సిపాలిటీని మంచి మున్సిపాలిటీగా, ఒక పరిశుభ్రమైన కందుకూరు మున్సిపాలిటీగా తీర్చిదిద్దే దాంట్లో పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజల సమస్యలను వారి ముంగిటికి వెళ్లి పరిష్కరించాలన్న లక్ష్యంతో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో సైదాపురం మండలం తుమ్మల తల్పూరు గ్రామ పంచాయతీలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, భూ సమస్యల పరిష్కారంపై కీలక ప్రకటనలు చేశారు. మహిళలకు ఉచిత స్మార్ట్ ఫోన్ల పంపిణీతో పాటు మండలాభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే గ్రామంలో 2,6,54,00,000 ఈ పంచాయతీ ఖర్చు పెట్టాం. టోటల్గా ఈ మండలంలో 139 కోట్ల రూపాయలు సైదాపురం మండలం ఖర్చు పెట్టాం. అయితే ఇప్పుడు కూడా మరి సోదరమణివి రోడ్డు ఒకటి చెప్పారు. రాపూర్ నుంచి తలుపూరు వరకు ఒక రోడ్డు, మన లిమిట్స్ లో ఉండేదానికి ఒక 6-7 కోట్లు అవుతుంది. దాన్ని కూడా ప్రాసెస్లో పెట్టాం. సింగిల్ రోడ్డు పెడితే సింగిల్ రోడ్డు కాదు, అది డబల్ రోడ్డు కావాలని చెప్పని డబల్ రోడ్డుకి ప్రపోజల్ పంపిస్తా ఉన్నా. ఎందుకంటే సింగిల్ రోడ్ వేసేస్తే మళ్ళీ డబల్ రోడ్ వేయలేం. కాబట్టి దాన్ని ఆపి ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు డబల్ రోడ్ వేయమన్నాం. రిమైనింగ్ బ్యాలెన్స్ ని మళ్ళీ 6-7 కోట్లు కావాలంటే 6-7 కోట్లు కూడా తీసిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా డిఎంఎఫ్ లో గ్రాంట్ కింద ఈ గ్రామ పంచాయతీకి 1,85,00,000 పెట్టుంది. దాన్ని కూడా శాంక్షన్ చేసి మరి ఆ రోడ్లో నుంచి ఇక్కడ వరకు కూడా రోడ్డు వేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. కాకినాడ జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత, వడగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సూచించారు. కాకినాడ కలెక్టరేట్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
అత్యవసర పనులు ఉంటే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని హెచ్చరించారు. అదేవిధంగా జిల్లాలో 4 వారాల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వెల్లడించారు. రహదారుల శుభ్రత, కాలువల క్లీనింగ్, చెత్త తొలగింపు, పబ్లిక్ టాయిలెట్ల పరిశుభ్రత వంటి కార్యక్రమాలను దశల వారీగా నిర్వహించనున్నట్టు తెలిపారు. కాకినాడలోని 14 సర్కిళ్లను 2 జోన్లుగా విభజించి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. శనివారం గాంధీనగర్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అన్ని నగరాన్ని ఒక సుందరంగా తీర్చిదిద్దే విధంగా మనం ముందడుగు వేస్తున్నాము. దీంట్లో ప్రభుత్వ సిబ్బందితో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలని మీ అందరికీ ఒక పిలుపు ఇస్తున్నాను. మీరు అందరూ కూడా ఈ క్లీన్లీనెస్ డ్రైవ్ లో పార్టిసిపేట్ చేయాలి. మన నగరాన్ని సుందరంగా ఉంచాలంటే మీ యొక్క సహకారం చాలా తప్పకుండా అవసరం. ఒక రోజు మనం అందరూ కష్టపడి క్లీన్ చేయవచ్చు, కానీ అది అలాగే కొనసాగించాలంటే ఎవరు చెత్త వేస్తున్నారో వాళ్ళు వేస్తున్న వాళ్ళు ఆపకపోతే ఆ చెత్త అనేది అలాగే ఉండిపోతుంది. కాబట్టి మనము కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో అవసరం. కాబట్టి జిల్లాలో ఉన్న ఎన్జిఓస్ మరియు మిగతా సిటిజన్స్ అందరూ కూడా ముందుకు వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయవలసిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎవరైతే స్వచ్ఛ వాలంటీర్స్ కానీ ఎన్విరాన్మెంటలిస్ట్ కానీ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. మన కాకినాడ డిస్ట్రిక్ట్ తీసుకుంటే కాకినాడ డిస్ట్రిక్ట్లో మనము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. ప్రతి రోజు కూడా కొన్ని వార్డ్స్ మనము కవర్ చేయబోతున్నాము. 2 జోన్గా స్ప్లిట్ చేసుకొని ప్రతి జోన్లో కూడా మనము ఈ యాక్టివిటీస్ చేయబోతున్నాము. సో కాకినాడ జోన్ 1లో మొత్తం ఉన్న సర్కిల్ 7 సర్కిల్ మనం డివైడ్ చేసుకొని, జోన్ 2లో 7 సర్కిల్ డివైడ్ చేసుకొని ప్రతిరోజు కూడా 3 నుంచి 4 వార్డు ఒక సర్కిల్లో, ఇంకొక సర్కిల్లో 3 నుంచి 4 వార్డులు మనము ఈ ఎంటైర్ మంత్ ఈ యాక్టివిటీ చెకప్ చేయబోతున్నాము. రేపు 23వ తారీఖు మనము సర్కిల్ 13 దాంట్లో వార్డ్ నంబర్ 40, 44, 45, 46 దివ్యాంగుల జీవనోపాధికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అన్నారు. శనివారం ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఉద్యోగులు ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా అర్జీలు స్వీకరించి దివ్యాంగుల వద్దకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఉపాధి అవకాశాలపై దివ్యాంగులు కోరిన విజ్ఞప్తులకు స్పందించిన కలెక్టర్ అవసరమైన నైపుణ్యాల వివరాలు సమర్పించాలని సూచించారు. శిక్షణ అవసరమైతేనే నైపుణ్య అభివృద్ధి శాఖ ద్వారా శిక్షణ కల్పిస్తామని తెలిపారు. మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా పురుషులకు ప్రైవేట్ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పించి స్వయం సమర్థులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గుంటూరు జిల్లా కలెక్టరేట్లో దివ్యాంగులకి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకమైన గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా వికలాంగులు, పర్సన్స్ హూ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ అర్జీలు ఇస్తున్నారు. వాటిని క్వాలిటీగా డిస్పోజ్ చేసి వారికి అడిగిన ప్రభుత్వం నుంచి ఇచ్చే సహాయం కానీ పథకాలు కానీ అవి నేరుగా వారికి అందించే విధంగా మనకి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుసరించి ఈరోజు ఈ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వారికి వచ్చే గ్రీవెన్సెస్ని ప్రత్యేక దృష్టితో జిల్లా అధికారులు అందరం కూడా ముందుండి వాటిని రిజాల్వ్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నాం. వాటన్నిటిని కూడా సక్సెస్ఫుల్గా రిజాల్వ్ చేసి వాళ్ళందరికీ ఉన్న ఇబ్బందులు తొలగించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సపోర్ట్ కానీ స్కీమ్స్ కానీ పథకాలని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే దిశగా మన గుంటూరు జిల్లా ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇప్పుడు చాలామంది కూడా దివ్యాంగులు కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకసారి వాళ్ళు దగ్గర నుంచి లిస్ట్ తీసుకొని ఎవరెవరు ఎటువంటి వృత్తులు చేయాలనుకుంటున్నారో ఆ జాబితాను తీసుకొని మనకి విమెన్ అయితే ఎస్హెచ్జి గ్రూప్స్ ద్వారా, అదే మగవాళ్ళు అయితే మనకి స్కిల్ డెవలప్మెంట్ మరియు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ద్వారా వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారికి స్వయం ఉపాధి కానీ లేదా ప్రైవేట్ కంపెనీస్లో కూడా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పించవచ్చు అనే దిశగా వీ విల్ టేక్ నెసరీ యాక్షన్. వాళ్ళందరికీ డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పూర్తి సపోర్ట్ ఇస్తుంది. వాళ్ళకి స్వయం ఉపాధి కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా సెల్ఫ్ డిపెండెంట్ అవ్వే విధంగా మేమందరం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.